ఐపీఎల్ లక్నో సూపర్ జైంట్స్కి ఓ పీడకలలా మారుతోంది. ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. టీం ప్రదర్శనతో పాటు కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ లక్నో పరిస్థితిపై ఘాటుగా స్పందించారు. రిషబ్ పంత్పై కెప్టెన్సీ భారం ఎక్కువగా ఉందన్నాడు. దీనివల్ల అతను బ్యాటర్గా రాణించలేకపోతున్నాడని, అతన్ని కేవలం ప్లేయర్గా మాత్రమే ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలని సూచించాడు. అతనికి పూర్తి స్వేచ్ఛనిస్తేనే మ్యాచ్లు గెలిపించగలుగుతాడని, నా దృష్టిలో మార్క్రమ్ లక్నోకు సరైన కెప్టెన్ అని తేల్చేశాడు. మార్క్రమ్ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడని, సౌత్ ఆఫ్రికాను అద్భుతంగా నడిపించిన అనుభవం అతనికి ఉందన్నాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో మార్క్రమ్కు బాగా తెలుసని కూడా జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. కేవలం 4 పాయింట్లు, అలాగే -1.106 నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. లక్నో ఇప్పుడు ఆటలో ఎక్కడ ఐక్యత ఉన్నట్లు కనిపించడం లేదని, మైదానంలో ఆటగాళ్లు పూర్తిగా చెల్లాచెదురైపోతున్నారని జాఫర్ విమర్శించాడు. ఒకవేళ తను గనుక డగౌట్లో ఉంటే మొదటి పనిగా మార్క్రమ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లక్నో ప్లే ఆఫ్స్ చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఇంకా 6 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒకవేళ అద్భుతం జరిగి ఆ 6 మ్యాచ్ల్లో గెలిచినా 16 పాయింట్లు మాత్రమే వస్తాయి. కానీ దారుణమైన నెట్ రన్ రేట్ వల్ల 16 పాయింట్లు వచ్చినా టాప్ 4లో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్లో పంత్ ఫామ్ కోల్పోవడం, బౌలింగ్లో పస లేకపోవడం జట్టును పీడిస్తున్నాయి. ఒకవేళ యాజమాన్యం జాఫర్ సలహాను పాటిస్తే సీజన్ చివరి దశలోనైనా లక్నో గెలుపు బాట పడుతుందేమో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.